తల్లిదండ్రికి పాస్టర్ నా హృదయపూర్వక వందనాలు. చేరొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. గడిచిన 2016 సంవత్సరం జనవరి 25వ తేదీన నాకు తల ఆపరేషన్ చేయడం జరిగింది. దేవుని కృప ఆ రోజున నాకు తోడుగా ఉండి దేవుడు నన్ను బ్రతికించి సజీవం నుంచే ఇంతవరకు 9 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. ఇది 10వ సంవత్సరం. మీరందరూ చేస్తున్న ప్రార్థన, దైవ సేవకులు చేస్తున్న ప్రార్థన, దేవుని కృప నాకు తోడుగా ఉండి నడిపిస్తూ నాకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. నా తల్లిదండ్రుల నిమిత్తం ప్రార్థించండి. తల్లి మొదట్లో బైక్ నుంచి కింద పడి చనిపోయే స్థితిలో దేవుడు బ్రతికించాడు. తర్వాత తండ్రిని కూడా మరణ స్థితి నుండి దేవుడు బ్రతికి సజీవించాడు. నేను మధ్యలో ప్రార్థన కూడిగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మానుకున్నామని ఎడుకడిగిపోయాను. మళ్ళీ ఎందుకని దేవుడు ఇంత మేలు చేసిన తర్వాత నా పట్ల ఎంతో మేలు చేశాడు, నా తల్లిదండ్రుల పట్ల ఎంత మేలు చేశాడు. ఈ కూడికను వెనుకడిగేసి కూడికను వద్దని చెప్పడం మంచిది కాదని మళ్ళీ ఆలోచన కలిగి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరూ నిత్యం నా కొరకు, నా కుటుంబం నిత్యం ప్రార్థన చేయండి. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కృపను నడిపించాలని ప్రార్థించండి. ఆపరేషన్లో ఎప్పుడు చనిపోవలసిన నా యొక్క నన్ను బ్రతికించి ఇంతవరకు నన్ను క్షేమం ఉంచాడంటే అది దేవుని కృప. మీరందరూ చేస్తున్న ప్రార్థన, ఆత్మీయ తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన, మీరు నిత్యం నా నిమిత్తం, నా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి. నేను చేసే వ్యాపారం నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు చేసిన మేలు బట్టి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున గణపరుచుకుందాం.